ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? అంతకన్నా ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలండి. ఈ రోజు నుంచి మీ జీవితంలో మంచి రోజులు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందామా? బిడ్డ, తొందరపడి అస్సలు నెట్టివేయకమ్మా. నీ బంధం ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది తల్లి. నమ్మడం లేదా బిడ్డ? ఈ నెల ముగిసే లోపే, అంటే 30వ తారీఖు లోపే నీ బంధం నీకోసం వస్తుంది. నిన్ను కాదు, నువ్వు వద్దు అని వెళ్ళిన బంధమే మళ్ళీ మళ్ళీ నువ్వే కావాలి అని నీ దగ్గరికి రాబోతుంది. నమ్మకం కుదరడం లేదా? అయితే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు మన బంధం గురించి మనకి చెబుతున్నారు అంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి? మన జీవితం బాగుండాలి అన్నా, సంతోషంగా ఉండాలి అన్నా సరే బాబాగారు చెప్పినట్లుగా సంతోషంగా ముందుకు రండి. ఎందుకు అంటే ఈ బంధాన్ని కాదనుకుంటే ఇంకో బంధం వస్తుందా చెప్పండి? ఏదైనా సరే మన జీవితం అనేది మన బంధంతో ముడిపడిపోయినప్పుడు ఇక కష్టమో నష్టమో ఖచ్చితంగా ఆ బంధంతో ముడిపడి ఉండండి. అవసరమైతే కొన్నిసార్లు తగ్గడంలో తప్పే లేదు కదా. కాబట్టి నువ్వు గొప్ప, నేను గొప్ప అని చెప్పి అనుకోకుండా ఎవరైనా సరే ఇద్దరూ సమానంగా ఉండేలా చూసుకుంటే బంధం అనేది అక్కడ చాలా బలంగా ఉంటుంది. కాబట్టి అదే బాబాగారు కూడా చెప్పబోతున్నారు. ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారో, ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి, పరమార్థం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, గుర్తుపెట్టుకో, నీ నుండి శాశ్వతంగా దూరమైన బంధం గురించి నువ్వు చాలా బాధపడుతున్నావు కదా. కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు కదా. బాబా, నా బంధం ఎప్పటికి తిరిగి వస్తుంది బాబా, అసలు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి బాబా అని అనుకుంటూ కుమిలిపోతున్నావు కదా. మరి ఆ బంధం నీ వద్దకు వస్తుందా లేదా అని నువ్వు నన్ను పదే పదే అడుగుతున్నావు కదమ్మా. మరి ఈరోజు ఈ సందేశం రూపంలో నీకు ఒక చక్కటి సలహాని, అలాని నీ మనసులో మెదులుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కూడా తీసుకొచ్చేశాను తల్లి. ఇది వింటే చాలు, నీ భారం అంతా కూడా దిగిపోతుందమ్మా. ఎవరైతే నిన్ను అవహేళన చేసి దూరంగా వెళ్ళిపోయారో వారే మళ్ళీ తిరిగి నిన్ను అర్థం చేసుకుంటారు. వారు మళ్ళీ తిరిగి నీ వద్దకు వస్తారు తల్లి. బాబా, నిజమేనా? వాళ్ళు నా వద్దకు తిరిగి వస్తారా లేదా? వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెయ్యి బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. బిడ్డ, గుర్తుపెట్టుకో, మనం నమ్మినటువంటి వారు మన నుంచి దూరమైనప్పుడు వారు మన గురించి ఎప్పుడైనా సరే ఆలోచిస్తారా లేదా అన్న సందేహ భావాలు నీలో కలగడం సహజమేనమ్మా. అయితే ఈ విధమైన ఆలోచనలు అనేవి కేవలం నువ్వు మాత్రమే చేస్తే సరిపోదు. ఎదుటి వ్యక్తులు కూడా నీ గురించి ఆలోచించాలి కదా. అవును కదా. అందుకే ఈ సందేశం నీకోసంగా తీసుకొచ్చాను బిడ్డ. మనసు నిండా కూడా సంతోషాన్ని నింపటానికే, నా బిడ్డ కన్నీళ్లను తుడపడానికే, ఇక ఆనందాన్ని శాశ్వతంగా ఇవ్వడానికే నేను ఈ సందేశం తీసుకొచ్చాను. నిన్ను ఇక మరిపించేస్తాను తల్లి. నిన్ను ఆనందంగా ఉండేలా చేస్తాను. గుర్తుపెట్టుకోమ్మా, ఎవరైతే నీ నుండి దూరమయ్యారో వారు నిన్ను అపార్థం చేసుకున్నారని ఇన్ని రోజులు కూడా నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా. ఇక వాళ్ళు తమ తప్పుని వారికి వారుగా గ్రహించి వాళ్లే నీ వద్దకు వస్తారు తల్లి. అంతకన్నా సంతోషం అనేది ఏముంది బాబా అని అంటున్నావా? బిడ్డ, గుర్తుంచుకో, నువ్వు నన్ను రోజు కూడా అడుగుతున్నావు కదా, సాయి, వారు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని. నువ్వు ఎప్పుడూ కూడా అలా అనుకోవద్దు తల్లి. అనవసరంగా ఎప్పుడూ కూడా అలా ఆలోచించుకు. ఆ ఒక్క విషయం వల్లే వాళ్ళు నీ నుండి దూరమయ్యారు అని అనుకోవద్దమ్మా. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది తల్లి. ఎవరైనా సరే నీ నుంచి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళని బలవంతంగా ఎప్పుడూ ఆపిపెట్టకు. ఎందుకంటే ఈ రోజున నువ్వు బలవంతంగా ఆపినా సరే ఇంకొక రోజు
నువ్వు చేసిన ఆ బలవంతం అనేది నిన్నే బాధ పెడుతుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నారా, ఆనందంగా వెళ్ళమను. అలా కాకుండా నువ్వు అడ్డుకుంటే తరువాత నువ్వే కదా బాధపడాల్సి వస్తుంది చెప్పు. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ నుంచి దూరం అయ్యాక వాళ్లే తెలుసుకుంటారు. నువ్వేంటో, నీ మంచితనం ఏంటో తెలుసుకొని నువ్వే కావాలి అని చెప్పి నిన్ను వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. భయపడుకు తల్లి. నీకు మించినటువంటి సంతోషం ఇక్కడ ఏదీ లేదమ్మా అని నువ్వు నన్ను అడుగుతున్నావా? చూడు బిడ్డ, నిన్ను ఎవరైతే అవహేళన చేసి నిందించి నిన్ను బాధపెట్టి నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో, ఇక వాళ్ల తప్పును స్వయంగా తెలుసుకొని తిరిగి వాళ్లే నువ్వు ఎంత గొప్పవారు అని చెప్పి ఈ మాట అనేది నిజంగా వాళ్ళు నీ ముందుకే వచ్చి అంటారమ్మా. అప్పుడు నీకు ఎంత గొప్పగా ఉంటుందో కదా. ఎందుకంటే నీ నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే ఆ భగవంతుడు చూపించబోతున్నాడు. నువ్వు ఎంత నిజాయితీగా ఉంటావో ఇవన్నీ కూడా ఆ దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడమ్మా. నీ చుట్టుపక్కల వాళ్ళు గమనించినా గమనించకపోయినా సరే, నువ్వు చేసే ప్రతి చిన్న పని కూడా ఆ భగవంతుడు రాస్తూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. అది మంచైనా చెడైనా సరే. కాబట్టి నీ యొక్క గొప్ప ఆనందకరమైన సంతోషానికి తల్లి నీకు ఆనందమే వస్తుంది. ఎప్పుడూ కూడా నీకు ఆనందం దూరం కాదు. ఈరోజు నీకు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు కదా, నిన్ను నిందించి నువ్వు చేయని తప్పికి కూడా నిన్ను నిందిస్తూ శిక్షిస్తున్నారు కదా. నిన్ను నిందించి ఇలా ఎవరైతే నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో వారిని మళ్లీ తిరిగి నీ దగ్గరకు చేయబోతున్నాను. అంటే వాళ్ళు లేకపోతే నీ యొక్క జీవితం అనేది లేదు అని చాలా లోటుగా నువ్వు బాధపడుతున్నావు తల్లి. లేదు బాబా, అలా ఏం లేదు బాబా, నేను నాలానే ఉన్నాను, ఎప్పటిలానే ఉన్నాను అంటున్నావా? బిడ్డ, నేను ఎవరు? నీ సాయి తండ్రిని. నా నివాసం ఎక్కడా? నీ మనసులోనే కదా. నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ధ్యానిస్తే నేను పలుకుతాను కదా. మరి నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలియదా చెప్పు. నువ్వేం ఆలోచిస్తున్నావో నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా చెప్పు. నువ్వు కోల్పోయిన బంధం లేకపోతే నీ జీవితమే లేదు అని, ఇక జీవితం ఇక్కడితో ముగిసిపోయింది అని అనుకుని భ్రమపడుతున్నావు. అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దమ్మా. ఎవరైతే నిన్ను లేనిపోని మాటలతో మభ్యపెడుతూ ఉంటారో వాళ్ళని కాస్త దూరం పెడుతూ ఉండు. అప్పుడు జీవితం కొంచెం హాయిగా అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోమ్మా, నీ జీవితాన్ని చక్కదిద్దే పూర్తి బాధ్యత నాది. అలానే ఈ నెల ముగిసేలోపే నువ్వు కోరుకున్న బంధాన్ని, అది ఏదైనా సరే, నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. భార్యాభర్తల బంధం కానీ, లేదా అన్నదమ్ముల బంధం కానివచ్చు, లేదా అన్నా చెల్లెళ్ళ బంధం కానీ, అక్కా చెల్లెళ్ళ బంధం కానీ, లేదా స్నేహితులు కానీ, ఇలా ఎవరినైనా సరే నీ వద్దకు వచ్చేలా చేస్తాను. నీ గురించి, నీ మంచితనం గురించి అన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని మునుపటిలా నీతో సంతోషంగా ఉండేలా చేస్తాను. దిగులు పడకు తల్లి. నువ్వు కోల్పోయిన బంధాన్ని నీకు తిరిగి సొంతం చేస్తాను. అలానే నువ్వు కోల్పోయిన సంతోషాన్ని, బాధల్ని అన్నిటినీ కూడా నీకు దగ్గర చేస్తానమ్మా. మాటిస్తున్నాను తల్లి. నీ సాయి అస్సలు మాట తప్పడు. నీకు దూరమైన బంధం ఇక నీకు దగ్గర కాబోతుంది. సంతోష గడియలు ఇక నీ జీవితంలో వచ్చేశాయి. భయపడాల్సిన పనిలేదు. ఆనందంతో ముందుకు వెళ్ళు చాలు. ఈ క్షణం నుంచి నీ జీవితం చాలా సంతోషంగా మారుతుంది. ఇప్పటి వరకు నువ్వు పడ్డ బాధలన్నీ కూడా మైమరిపించబోతున్నానమ్మా. ఇవి ఒట్టి మాటలు కాదు తల్లి, నీ సాయి మాటలు, సాయి వాక్కులు. ఇవి ఖచ్చితంగా అలానే జరిగే తీరుతాయి. ఈ రోజున ఎంతో శుభకరమైన రోజు నీకు కూడా తెలుసు కదా, నాగుల చవితి. ఈ నాగుల చవితి నాడు, ఈ మంచి శుభదినాన నీకోసంగా తీసుకొచ్చిన ఈ సందేశం అనేది ఖచ్చితంగా అచ్చు అలానే జరిగి తీరుతుంది. జరగాలి కూడా. ఇది నీ సాయి ఆజ్ఞ. ఖచ్చితంగా తప్పకుండా అలానే జరిగి తీరుతుంది. నువ్వు కోల్పోయిన బంధాన్ని నీకు తిరిగి అందిస్తానమ్మా. అలానే ఆ బంధం నీ మనసును, నీ మంచితనాన్ని అన్నీ అర్థం చేసుకొని నీ దగ్గరకు రాబోతుంది. తన చేసిన తప్పు ఏంటో స్వయంగా ఆ బంధం తెలుసుకోబోతుంది. ఇక నీకు క్షమాపణ చెప్పడానికి నీ ముందు రాబోతుంది. ఇక నువ్వు చివరిగా ఒక్కటి గుర్తుపెట్టుకోబిడ్డా, ఆ బంధం అనేది నీ దగ్గరికి వచ్చిన తరువాత గతంలో జరిగిన విషయాలు ఏవి కూడా చర్చించకూడదు. అసలు అలాంటి విషయాలు రానివ్వకూడదు. గుర్తుపెట్టుకో, ఎవరి వల్ల అయితే మీ బంధం అనేది ఇలా దూరం కావాల్సి వచ్చిందో ఆ వ్యక్తిని ఎంత దూరం పెడితే అంత మంచిది.
ఆ మూడో వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్లే సగం మీ మధ్య దూరం అనేది ఏర్పడింది. అవును కదా? మరి ఆ వ్యక్తి ఎవరో నీకు కూడా తెలుసు కదా. కాబట్టి ఆ మూడో వ్యక్తిని దూరంగా పెట్టు. ఆ వ్యక్తి నుంచి మీరిద్దరైనా దూరంగా వెళ్ళి హాయిగా సంతోషంగా ఉండండి. నీ బంధం ఇంకా బలపడాలి అంటే, నీతో శాశ్వతంగా మునుపటిలా సంతోషంగా ఉండాలి అంటే ఆ మూడో వ్యక్తిని అస్సలకి మీ ఇద్దరి మధ్యకి రానివ్వకు తల్లి. అది మాటల్లో కానివచ్చు, మీ ఇంటికి కానీ అసలు దగ్గరికి రానివ్వకు. ఒకవేళ మళ్ళీ రానిచ్చావా, గతంలో చేసిన తప్పుని మళ్ళీ చేశావా, ఇక ఇంతకు మించి నేను ఏమీ చేయలేనమ్మా. పడడం అంటూ ఒక గుంటలో పడ్డం అంటూ జరిగితే అది ఒక్కసారే జరగాలి. అక్కడ గుంట ఉంది, పడిపోతామని తెలిసి కూడా పదే పదే అక్కడికే వెళ్ళి పడిపోతూ ఉంటే దానికి అర్థం ఏముంటుంది చెప్పు? కాబట్టి నీ సాయి చెప్పినట్లు ఆ వ్యక్తిని నువ్వు ఎంత దూరం పెడితే అంత మంచిది. అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇలా ఎవరైనా సరే కాస్త దూరంగా ఉండి నీ బంధాన్ని నీతో ఇంకా బలపరుచుకో. సంతోషంగా ఉండేలా చూడు. బిడ్డ, ఎప్పుడూ కూడా అనవసరమైన ఆలోచనలు చేయకుండా హాయిగా సంతోషంగా ఉండు. నీ సాయి ఎల్లవేళ ఎప్పుడూ కూడా నీకు అండగా తోడుగా ఉంటాను. దిగులు పడకమ్మా. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఎలాంటి దుష్టశక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదు. భయపడకు. ఇక నేను చెప్పినట్లుగానే అన్నీ జరిగి తీరుతాయి. నువ్వు కోరుకున్నట్లుగాని నీ బంధం నీకు దగ్గరవబోతుంది. అలా అయ్యేలా నేను చేస్తాను కదా. ఇక హాయిగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.